అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలో ఆవు పిడికలతో వైభవంగా భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా ఈ భోగిమంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఆవు పిడకలతో భోగిమంటలు పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అమరావతి ఉత్సవ సమితి తెలియజేసింది. ఆవు పిడకల మంటల నుంచి వచ్చే వేడి, పొగను పీల్చడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి అన్నారు. వాతావరణంని పాడు చేసేటువంటి ఇవాళ టైర్లు కావచ్చు, రకరకాల వస్తువులతోటి ఇవాళ భోగిమంటలు వేస్తున్నారు. కాబట్టి అలాంటి భోగిమంటలు వేయటం కాదు, వాతావరణాన్ని పరిరక్షించేటువంటి ఆవు పిడకలు అయితే ఉన్నాయో, ఆవు పేడతో తయారు చేసిన ఆవు పిడకలతోటి ప్రతిరోజు మన ఇండ్ల ముందర కూడా వెలిగించినట్టయితే ఓ మంచి వాతావరణం ఉంటుంది. ఆ చెడు వాతావరణాన్ని పారదోలుతుంది. గత 9 సంవత్సరాలుగా గోపిడకలతో భోగి మంట వేయడం జరుగుతుంది. ఈ భోగి మంటలు ముఖ్యంగా ఈ కర్రలతో కానీ, ఈ టైర్లతో కానీ, ఇతర ప్లాస్టిక్ వస్తువులతో వేయకుండా ఈ పర్యావరణ కాలుష్యానికి నియంత్రించే విధంగా ఈ గోపిడకలతో వేయడం జరుగుతుంది. గోమాతని పెంచాలంటే కష్టమైన పరిస్థితి రైతుకు ఏర్పడింది. రైతుకు గోవులను అమ్ముకోవాల్సిన పరిస్థితి. అమ్ముకుంటే ఆ గోవులు కోతలకు వెళ్ళిపోయి నష్టపోతే ఇవాళ సమాజంలో మన జీవితాలు పోతున్నాయి అనే సంగతిని గుర్తించాలి. కేవలం మన ఆరోగ్యాన్ని రక్షించాలంటే గోసేవ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గోవును రక్షించినప్పుడే మన యొక్క జీవన విధానం నిలబడుతుంది. ఆ జీవన విధానం నిలబడితేనే మన పిల్లల యొక్క భవిష్యత్తు, ఆరోగ్యాలు బాగుంటాయి అనేది చెప్తాను.